దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం నుండి యెహోవా సెలవిచ్చిన మాట ఇదే: విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచూ ఉన్నారే. నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానిని ఇకను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవముల నియామక కాలములు నాకు హేయములు, అవి నాకు బాధాకరములు. వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కనుల కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతుల రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుగుకొనడి, శుద్ధి చేసుకొనడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో మనము మన యొక్క దుష్క్రియలు, దుష్ట స్వభావములు, దుష్ట తలంపుల ఆలోచనలు తీసివేసుకొనక దేవుని సన్నిధానంలోనికి పరుగులు తీస్తున్నాం. అమావాస్య ప్రార్థనలన్నీ పరుగులు తీస్తూ ఉన్నాం. దేవుని సన్నిధానంలో ఇదిగో బలులు, ఇదిగో మేకపోతులను బలులు ఇచ్చి ఉన్నాం. ఇదిగో మరి మాంసాహారంతో కూడినటువంటి భోజనములు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ దేవుని యొక్క మాటను బట్టి నాకు వెక్కసమాయను, ఇవన్నీ నాకు హేయములు అని దేవుడు సెలవిచ్చిన మాటను ఒక్కసారి జ్ఞాపకము చేసుకుందాం. ఇదిగో మనలను మనము కడుక్కొని శుద్ధీకరణ చేసుకున్నటకు దేవుడు ఇష్టపడుచు ఉన్నాడు. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.